శ్రీవారు పోయేసి గోంగూర తీసుకురాబో, గోంగూర చికెన్ రాగి సంగటి చేసిస్తా. 3/4 kg చికెన్ వేసేస్తున్నాను. 220 రూపాయలండి స్కిన్లెసా కేజీయా. గరం మసాలా వేసుకోవాలి, పసుపు జీలకర్ర మిరియాల పొడి కూడా వేసేయాల, కారం ఉప్పు వేసేస్తాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలుపుకునేసి ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. ఒక కట్ట గోంగూరని బాగా కడుక్కునేసి ఉడకబెట్టేసుకుందాము. దీనిలోకి 3 పచ్చిమిరపకాయలను 1/2 గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. గోగాకు ఉడికిపోయింది, సల్లారి పెట్టుకునేసి ఒక రౌండ్ మిక్సీకి వేసుకుందాము. రేబాత పెట్టేసుకుందాము. నూనె, కొంచెం జీలకర్ర, ఎండుమిరకాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, ఎర్రగడ్డ, టమాటా వేసుకొని బాగా వేయించుకునేయాలి. చికెన్ ముక్కల్ని బాగా మ్యారినేషన్ చేసాము. ఇప్పుడు దీంట్లోకి వేసేద్దాము. సంగటి చేస్తున్నాను. 1 గ్లాస్ రేషన్ బియ్యమును బాగా ఉడికిపోయింది. ఒక కప్పు రాగి పిండి వేస్తున్నాను. మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ని వేస్తున్నాను. చికెన్ను మునిగేటుగా నీళ్ళు పోసుకోవాలి. వేడివేడిగా సంగటి ముద్దలు రెడీ అయిపోయినాయి. కూర ఉడికిపోయింది. లాస్ట్లో మిరియాల పొడి కొంచెం కొత్తిమీర వేసేసి కలపెట్టుకునేసి దించేసుకుందాము. వేడివేడిగా గోంగూర చికెన్ కర్రీ.